దోషులను కఠినంగా శిక్షించాలి. కోల్కతా గ్యాంగ్ రేప్ సంఘటనపై నిరసన కార్యక్రమంలో నినదించిన వైద్యులు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్, టీచర్లు, బాలబాలికలు. ప్రకాశం జిల్లా కంబం మండలం కంబం టౌన్లో ఈరోజు జరిగిన కోల్కతా గ్యాంగ్ రేప్ సంఘటనపై భారీ ఎత్తున ర్యాలీ, మానవహారం, నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ దేవినేని రాజశేఖర్ మాట్లాడుతూ, కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమితపై జరిగిన దుర్ఘటనపై తన నిరసన తెలియజేసి, దోషులు ఎంతటి వారైనా సరే మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ షేక్ బాజీద్ బాషా మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దోషులను శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ర్యాలీలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బాల బాలికలు డిమాండ్తో కూడిన స్లోగన్స్తో గర్జించారు. ఈ కార్యక్రమంలో కంబం పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ఇస్మాయిల్, డాక్టర్ తౌసిఫ్ హుసేన్, డాక్టర్ గఫార్ బాషా, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ దేవినేని రాజశేఖర్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ షేక్ బాషిద్ బాషా, స్కూల్ అధ్యాపక బృందం, బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు. No.